మీ ఇల్లు సేఫ్గా ఉందా? తాళం వేసి బయటకు వెళ్తున్నారా? అయితే ఈ షాకింగ్ స్టోరీ మీకోసమే. నందిగామలో అర్ధరాత్రి వేళ ఏం జరిగింది? ఆ కేటుగాళ్లు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఖాళీగా ఉన్న ఇల్లే టార్గెట్గా ఆ కిలాడీలు ఎలా రెచ్చిపోయారు? ఒకే ఒక్క రాత్రిలో ₹1 కోటి దోపిడీకి ఎలా తెరలేపారు? పోలీసులకే సవాల్ విసిరేలా ఆ దొంగలు వేసిన పనేంటి? నందిగామ రైతుపేటలో జరిగిన ఈ సంచలన నమ్మక ద్రోహం, భారీ క్రైమ్ మిస్టరీ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నందిగామ పరిధిలోని ప్రశాంతంగా ఉండే రైతుపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అక్కడ నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎర్రంరెడ్డి శ్రీనివాసరావు ఇంట్లో జరిగిన భారీ దోపిడీ స్థానికులను తీవ్ర భయాందోళన గురిచేసింది. శ్రీనివాసరావు కాకతీయ అపోలో విద్యాసంస్థల సమీపంలో ఒక విశ్రాంత ఏఎస్ఐ కృష్ణమూర్తికి చెందిన ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే ఆయన అదే ప్రాంతంలో కొత్తగా మరో ఇల్లు నిర్మించుకున్నారు. మే 25 రాత్రి అద్దె ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా కొత్త ఇంటికి వెళ్లారు. రాత్రంతా అక్కడే ఉండి తెల్లవారుజామున 5 గంటల సమయంలో తిరిగి అద్దె ఇంటికొచ్చి చూసేసరికి సీన్ రివర్స్ అయ్యింది. ఇంటి ప్రధాన తలుపు గడియ విరగొట్టి ఉంది. లోపలికెళ్లి చూడగా బెడ్రూంలో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టి తెరిచి కనిపించింది. బట్టలు, ఇతర సామాన్లు మంచంపై చిందరవందరగా పడేసి ఉన్నాయి. బీరువా లాకర్ను పగలగొట్టిన ఆ కేటుగాళ్లు అందులో ఉన్న సుమారు 692 గ్రాముల బంగారం, 6 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ బంగారం విలువ దాదాపు ₹1 కోటి వరకు ఉంటుందని అంచనా. కేవలం నగలు దొంగిలించడమే కాకుండా ఆ కిలాడి దొంగలు అత్యంత తెలివిగా ప్రవర్తించారు. తాము దొరికిపోకూడదని క్రైమ్ సీన్ వద్ద క్లూస్ లభించకుండా పక్కా ప్లాన్ వేశారు. దొంగతనం చేసిన తర్వాత బీరువా లోపల నీళ్లు పోశారు. అంతేకాకుండా డాగ్ స్క్వాడ్ కు దొరకకుండా ఉండేందుకు ఇల్లంతా కారం చల్లారు. అంతేకాకుండా దొంగల మోడాస్ అపరాండి చూసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఫింగర్ ప్రింట్స్ లభించకుండా దొంగలు గ్లౌస్ ధరించి ఉంటారని అనుమానిస్తున్నారు. ప్రణాళికబద్ధంగా జరిగిన ఈ దోపిడీ స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. ఈ భారీ చోరీ సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, స్థానిక సీఐ శ్రీను తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలో దిగి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేశాయి. ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో 2 లేదా 3 అనుమానిత వ్యక్తులు స్కూటీపై వచ్చి ఈ చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసును విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలు రంగంలో దించారు. సిసిఎస్ డీసీపీ రాజారావు, ఏసీపీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో సిఐ మరియు ఎస్ఐలతో కూడిన టీమ్స్ నిందితుల కోసం గాలిస్తున్నాయి. చూసారుగా దొంగలు ఎంత తెలివిగా అడుగులు వేస్తున్నారో. తాళం వేసిన ఇల్లే టార్గెట్గా కిలాడీలు రెచ్చిపోతున్నారు. అయితే చట్టం పరిధి నుండి ఏ అక్రమార్కుడు కూడా తప్పించుకోలేడు. పోలీసులు త్వరలోనే ఆ కేటుగాళ్లను పట్టుకొని జైలుకు పంపడం ఖాయం. కానీ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదా సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. మీ జాగ్రత్త మీ సొమ్ముకు శ్రీరామరక్ష.